చాలా ఆలోచనలు ఉంటాయి. ఏ సంవత్సరం వచ్చినా సరే ఆ సంవత్సరం అనేది వస్తూ ఉన్నప్పుడు ఏమంటామంటే ఈ సంవత్సరం బాధల కంటే ఈ సంవత్సరం ఎన్నో కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, నష్టాలు పాలయ్యాం. కానీ కొత్త సంవత్సరం వస్తూ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఆశపడేది దేని కొరకు? కష్టాల కోసమా, నష్టాల కోసమా, దేనికోసమో వేచి చూస్తూ ఉంటాం. గట్టిగా ఆశీర్వాదమును కోసము మనం చూస్తూ ఉంటాం. అయితే నేను దేవునితో ఈ యొక్క వారంలో మనం చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలి ఈ యొక్క బిడ్డలతో అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే రెండంతల ఆశీర్వాదం నేను మీకు ఇవ్వబోతున్నాను. చెప్పబడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదము మన ముందుంది. అయితే ఏం చేయాలి? రెండంతల ఆశీర్వాదం అంటే తెచ్చుకొచ్చి వెళ్ళిపోతే వచ్చేస్తుందా? రాదు. అయితే మనము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము చదివినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యెను. చెప్పబడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అనేకమైన వర్తమానాలు మనం వింటూనే వస్తూ ఉన్నాం. ఏంటంటే అబ్రహాము ఇస్సాకు జీవితంలో అంతగా ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకని అబ్రహాముని ఇస్సాకును దేవుడు ఇసుక రేణుల కంటే ఆశీర్వదించాడంటే మనందరిలో ఉన్న అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఒక కుమారుడు దేవుడు ఇస్తే ఆ కుమారుని దేవుడు పరీక్షించినప్పుడు అడిగినప్పుడు అబ్రహాము ఇచ్చాడు కనుక రెండంత ఆశీర్వాదం పొందారని అనేక మంది సహజంగా చెప్తూ ఉంటారు. అయితే మొదటిగా అబ్రహాము ఎక్కడ జీవించాడంటే, ఎక్కడ పుట్టి ఉన్నాడంటే కల్దీ అనే ప్రాంతంలో ఆయన పుట్టి ఉన్నాడు. కల్దీ అనే ప్రాంతంలో ఆయన జన్మించి ఉన్నాడు. ఆయనకి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయంట, ఎంతో బంధుత్వం ఉందంట. ఆయన బంధు ఏ లోటు లేకుండా ఉన్న సమయంలో ఒక రోజున దేవుడు అతన్ని ఏం చేశాడంటే దర్శించాడు. ఏమంటున్నాడంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఇదిగో అబ్రహామా, నీ యొక్క వృద్ధాప్యంలో నేను ఒక కుమారుని ఇచ్చి నేనైతే ఏదైతే నీకు మాట చెప్తున్నానో ఆ మాట నువ్వు విన్నట్లయితే నీకు ఒక కుమారుడు నేను ఇవ్వబోతున్నాను. ఆ కుమారుడు నేను ఏం చేయబోతున్నానంటే ఇసుక రేణుల కంటే నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే, నీవు ఈ ప్రాంతంలో ఉన్నావు కనుక ఈ ప్రాంతంలో విగ్రహారాధన ఉంది. ఇక్కడ చూస్తుంటే లేవ సంబంధమైన స్నేహాలు ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో చూస్తూ ఉండంటే ఇదిగో నీ బంధువులు ఉన్నారు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలంటే నీవున్న ప్రాంతాన్ని నువ్వేం చేయాలి? నా కొరకు విడిచిపెట్టాలి, బంధుత్వాన్ని విడిచిపెట్టాలి, నీ ఆస్తులు విడిచిపెట్టాలి, నీ పశువులు విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నీవు ఈ విధంగా చేస్తావో నేను నిన్ను నూరంతలుగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. చెప్పబడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ రోజున సంఘమంతా మనమంతా రెండంతలుగా ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలంటే, దేవునికి అయిష్టమైన మార్గములు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన విగ్రహాలను విడిచిపెట్టాలి, లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వేం చేయాలంటే దేవునికి ఇష్టమైన మందిరంలో నువ్వు నిలిచినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించినట్లయితే, మనస్ఫూర్తిగా దేవుని వాక్యము నీలో విత్తనం అనేది పడినట్లయితే అది ఏమైపోతుందంటే రెండంతలుగా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. మరి సంతోషం కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. తన కలిగిన బంధుత్వాన్ని విడిచిపెట్టకూడదు. సొలొమోను నేను ఒక ప్రశ్న వేస్తా ఉంటా. దేవుడే వచ్చి ఏమంటాడంటే, ఇదిగో నీ బిడ్డలు విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, నీ యొక్క చెరువులు విడిచిపెట్టాలి, దూరంగా వైజాగ్ వెళ్ళిపోవాలంటే ఏం చేస్తాం? విడిచిపెడతామనే కొంచెం డౌట్ పడతాం కదా. ఇదేంటయ్యా ఇప్పుడే ఆశీర్వాదం పొందుకుంటున్నాం, నా బిడ్డలు విడిచిపెట్టవేంటి, నా బంధువులు విడిచిపెట్టవేంటి, నా అత్తమామలు విడిచిపెట్టడం ఏంటి, ఇదిగో ఈ ప్రాంతంలో అయ్యా ఇంకొకసారి ఆలోచించని అంటాం లేదా? అన్ని
ఇదే అబ్రహాము జీవితంలో అన్ని సంపదలు ఉన్నాయి, అంత ఆశీర్వాదకరంగా ఉంది, ఎన్నో పశువులు ఉన్నాయి, ఎంతో అంతస్తులు ఉన్నాయి, ఎన్నో ఆస్తుపాస్తులు ఉన్నాయి. కానీ దేవుని మాట చెప్పున అవన్నీ విడిచిపెట్టి నాకు దేవుడే కావాలి, దేవుని మందిరమే కావాలి, దేవుని వాక్యమే కావాలి, దేవుని మాటే కావాలని ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో అదే ప్రాంతంలో దేవుడు రెండంతలుగా అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు దేవుని యొక్క రక్తం చేత కడగబడలేదా? కడగబడలేదా? ఒకప్పుడు అన్యులుగా ఉన్నవారు ఈ రోజున దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టలేదా? లోకమును విడిచిపెట్టలేదా? లోక సంబంధమైన బంధువులు విడిచిపెట్టలేదా? విగ్రహాలను విడిచిపెట్టలేదా? ఇదిగో అన్ని విడిచిపెట్టిన మీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నూతన సంవత్సరంలో రాబోయే రోజుల్లో రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా. అయితే మరి మేము అన్ని విడిచిపెట్టామన్నారు, కానీ కొంతమంది ఉన్నారు విడిచిపెట్టిన వాళ్ళు. లోకమును విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెట్టిన వారు ఉన్నారు, ఇదిగో లోక సంబంధమైన సినిమాలకు వెళ్ళే వారు ఉన్నారు, ఇదిగో లోక సంబంధమైన పండగలకి పబ్బాలకి వెళ్ళేవారు ఉన్నారు, పరిగెత్తుకుని పోయేవారు ఉన్నారు. దేవుడు వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో నష్టాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో బాధలు పట్టు ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు, ఎందుకు నా జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన నష్టాలు పాలైపోతున్నానని చాలా మందిలో ప్రశ్నలు లేవా? అమ్మాయి లేదా? ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఏమవుతుందో, ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది, వచ్చే సంవత్సరం ఏంటని చాలా మంది ఆలోచన ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు అయిష్టమైన మార్గములను విడిచిపెట్టినట్లయితే, నాకు నచ్చిన ప్రాంతంలో వెళ్ళడానికి వీలు లేదు, నాకు నచ్చని యొక్క లోక సమాజమైన విగ్రహారాధన, జీవము కలిగిన దేవుడు ఉండగా ఏం చేస్తున్నావు అంటే, ఏ పని మొదలు పెట్టాలని సరే ఏం చేస్తూ ఉన్నారంటే, రక్షించబడిన క్రైస్తవులు అయ్యుండి ఎక్కడో నీలో విగ్రహారాధన ఉంది, ఎక్కడో దేవుని యొక్క సేవకుడిని ఎదుట ఉండగా దేవుని యొక్క సేవకుడి యొక్క నువ్వు ఒక ప్రార్థన అవసరతను పిలవకుండా ఏం చేస్తావంటే, పిలకగలిగిన వాడిని పిలుస్తున్నావు. చీకటిగా ఉన్న రక్త పిశాచులను ఆశ్రయించేవారు ఉన్నారు, బిడ్డగా జ్వరం వస్తే తాయితులు కట్టించుకునే వారు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, అవన్నీ ఇంకా అనేక మందిలో ఉన్నాయి, ఇంకా లోక సంబంధ విగ్రహాలు ఇంకానే ఉంది. ఈ రోజు దేవుడు ఏమంటున్నాడు అంటే, వాటన్నిటిని నీవు విడిచిపెట్టు. దేవుడు మనతో ఉండగా మన విరోధి ఎవరు అని దేవుడు ఎన్నో వాగ్దానములు చేశాడు కదా. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను బలపడుతూ అన్నప్పుడు బలహీన సమయంలో ఎందుకని విగ్రహాలను సంబంధించిన తాయితుల దగ్గర ఎందుకు పరిగెత్తుతూ ఉన్నావు? దేవుడు నీ ఇంటిలో ఉన్నాడని ఆశపడుతూ ఉన్నప్పుడు, నీ ఇంటిలో వాక్యం ఉన్నప్పుడు, నీ ఇంటిలో ప్రార్థన కన్నీడు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకని మరి వేరే లోక సంబంధమైన తీసుకొచ్చి మంచి రోజు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాను నీతో, నువ్వు ఈ రోజు నుంచి ఏదైతే దేవునికి అయిష్టమైనది నీలోంచి తీసేసుకొని లోక సంబంధమైన విడిచిపెట్టి నీవు దేవుని మందిరంలో ప్రార్థన పూర్వకంగా ప్రార్థించినట్లయితే, నువ్వు విత్తనము వేస్తూ ఉండగా నూరంతల ఫలం నీ దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. నువ్వు విత్తనము వేస్తూ ఉండగా నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదం పొందబోతూ ఉన్నావు. నువ్వు విత్తనము వేస్తూ ఉండగా వెళ్ళే చోట నువ్వు విజయాలు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరలా మనం చూస్తూ ఉంటే, ఇస్సాకు జీవితంలో మనం చూస్తూ ఉంటే, ఆ దేశమందు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందును, యెహోవా అతన్ని ఆశీర్వదించును. ఈ మాట మనము చూస్తూ ఉంటే, ఎందుకని విత్తనం వేస్తే నూరంతల ఫలం అంటే, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంట? టైంలో ఆ కాలంలో కరువు వచ్చిందంట, ఆ కాలంలో నష్టాలు వచ్చినాయంట. ఇదిగో ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందంట? ప్రాంతంలో కరువు వచ్చేసరికి నీరు లేని పరిస్థితుల్లో ఉండగా, ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఏమైపోతానంటే, ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టి ఐగుప్తుకి నేను వెళ్ళిపోతానని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడంట, ఎక్కడెక్కడికో నువ్వు పరిగెత్తితే నీకు నువ్వు ఆశీర్వదించబడవు, ఎక్కడెక్కడికో ప్రాంతాలకు పరిగెత్తుతూ నువ్వు ఆశీర్వదించబడవు. ఇస్సాకు, ఇదిగో ఇస్సాకు, నువ్వు ఏ ప్రాంతంలో నా చింతము లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడవు. కానీ ఇదిగో ఈ లేని పరిస్థితుల్లో, ఈ కష్టమైన పరిస్థితుల్లో, ఈ నష్టాల్లో నువ్వేం చేయాలంటే, నీవు ఉన్న ప్రాంతంలో నువ్వు విత్తనం అనే విశ్వాసముతో, నీ తండ్రి ఏ విధమైన విశ్వాసం కలిగి ఉన్నాడు అదే విశ్వాసముతో విత్తనమై అన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? నీరు లేని పరిస్థితుల్లో, కష్టకాలమైన పరిస్థితుల్లో విత్తనము ఆ సంవత్సరము వేయగా ఏమైపోయిందంటే, అది నూరంతలుగా ఫలించిందని దేవుడు వాక్యం చెప్తుంది. రాబోయే సంవత్సరం మనకు దగ్గరలో ఉండగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలంలో నష్టాలు వస్తాయి అనుకుంటున్నావా? ఆ కాలంలో ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నావా?
వచ్చే సంవత్సరం నీ భర్త ద్వారా సంతోషం లేదనుకుంటున్నావా? ఇదిగో వచ్చే కాలంలో నీ జీవితంలో అనేకమైన పరీక్షలు వస్తాయని అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇస్సాకు వలె నువ్వేం చేయాలో తెలుసా? అబ్రహాము వలె నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఉన్న చోట నేను వేం చేయాలో తెలుసా? దేవుని ఎదుట నువ్వు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకో. నువ్వు ఏ పనిని మొదలుపెట్టినా నీ జీవితంలో ఆశీర్వాదం. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతులు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విత్తనం వేయగైతే మళ్ళీ అబ్రహాం చరిత్ర వెళ్ళిపోద్దాం. మరలా మనం అబ్రహాము కూడా 75 సంవత్సరములకు దేవుడు మరలా ఆ ప్రాంతం నుంచి వచ్చేసిన తర్వాత 75 సంవత్సరములకు మరలా దేవుడు దర్శించాడు. ఇదిగో అబ్రహాము, నేను చెప్పిన రీతిగా ప్రార్థనకు వచ్చావు, ఇదిగో నేను నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పి 75 సంవత్సరములు చెప్పాడు. మరలా అది కుమారుడు ఎప్పుడు పుట్టాడు? 100 ఏళ్ల వయసు. అంటే 75 సంవత్సరములకి 100 సంవత్సరముల మధ్యలో 25 సంవత్సరములు అబ్రహాము జీవితంలో ఎన్ని నిందలు పడి ఉంటాడో, ఎన్ని అవమానాలు పొంది ఉంటాడో. ఆ రోజుల్లో మనం చూస్తుంటే బిడ్డ లేకపోతే ఎన్నో నిందలు వచ్చాయి. ఆ రోజుల్లో బిడ్డ లేకపోతూ ఉంటే ఎవరిని మనశ్శాంతిగా ఉంచేవారు కాదు. ఆ రోజుల్లో బిడ్డ లేకపోతే ఎంతో అవమానం నిందలు పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు 75 సంవత్సరముల వృద్ధుడైన అబ్రహాము జీవితంలో అతను దుఃఖించలేదు. ఎన్ని అవమానములు పడినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఇదిగో ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ, అతని జీవితంలో అన్ని ఉన్నప్పటికీ, బిడ్డ లేకపోయినప్పటికీ అబ్రహాము 100 సంవత్సరములు దేవుని వాగ్దానం కోసం కనిపెట్టుకున్నాడు. హల్లెలూయా. నూరంతలుగా అబ్రహాము ఆశీర్వదించబడగల కారణం ఏంటంటే, ఎన్ని పరీక్షలు దేవుడు పెట్టినప్పటికీ ఆ పరీక్షలో విశ్వాసం అనేది నిలకడగా ఉంది కనుక 200గా ఆశీర్వదించబడుతున్నాడు. ఈ రోజున దేవుడు నీకు వాగ్దానాలు చేయలేదా? ఎన్నో మార్లు నీకు వాక్యం ద్వారా నేను దర్శించలేదా? ఎన్నో దర్శనాల ద్వారా నీతో మాట్లాడలేదా? ఎన్నో వాగ్దానాలు నీ పట్ల చేసిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ భర్త 5 సంవత్సరాల నుంచి నీకు దూరం అయ్యాడు, నిన్ను బాధపడుతూ ఉన్నావు. కొన్ని సందర్భాల్లో ఇదిగో ఎన్ని సంవత్సరములైనా నా యొక్క భర్త మారట్లేదని ఎన్నో ఆలోచనలు లేవా? 10 సంవత్సరాలు అవుతున్నాయి, 5 సంవత్సరాలు అవుతున్నాయి, 15 సంవత్సరాలు అవుతున్నాయి, తాగుడు వచ్చి బయటపడతలేదని చెప్పి నీ జీవితంలో ఎన్ని అవమానాలు పొందట్లేదు, ఎన్ని నిందలు పడట్లేదు. అబ్రహాము 200గా ఆశీర్వదించబడగల కారణం ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరములు దేవుడు పరీక్షించినప్పటికీ ఆ పరీక్షలో విశ్వాసం అనేది నిలకడగా ఉంచాడు కనుక 200గా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరముల జీవితంలో ఈ యొక్క పరీక్ష అనేది నీ యొక్క జీవితంలో పడినప్పటికీ దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మారుతాడయ్యా? వచ్చే సంవత్సరమైనా మారుతాడా నా భర్త? వచ్చే సంవత్సరమైనా కుమారుడు మారుతాడా? వచ్చే సంవత్సరమైనా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని నీలో ఎన్నో ఆలోచనలు లేవా? ప్రభు ఈ రోజున అంటున్నాడు, ఎలాంటి ఈ యొక్క పరీక్ష నేను పెట్టినప్పటికీ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఈ పరీక్షలో నా యొక్క కుమార్తె విశ్వాసం ఎటువంటిగా ఉంది? నేను పెట్టిన ఈ యొక్క పరీక్షలో నా కుమారుడి యొక్క ఆలోచనలో ఉంది. ఈ రోజున నేను చేరులో ఈ యొక్క కుమారుడి నష్టం తీసుకొస్తే వీరి విశ్వాసం ఎటువంటిగా ఉంటుంది అని దేవుడు పరీక్షించినప్పుడు ఇదిగో దేవుడు అంటున్నాడు, అబ్రహాము వలె నువ్వు వేచి చూస్తూ ఉండు. అబ్రహాము ఇస్సాకు వలె ఎన్ని పరీక్షలు పెట్టినా సరే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వేచి చూస్తూ ఉండు, విశ్వాసముతో ఉండు, కన్నీటి ప్రార్థనతో ఉండు. ఇదిగో దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించు. నీ కష్టకాలంలో దేవుడు ఆరాధించు, నీ నష్టాల్లో దేవుడు స్తుతించు, నీ ఇబ్బందుల్లో దేవుడు స్తుతించు. అప్పుడు ఏమైపోతూ ఉంటుందంటే 200గా దేవుడు నీకు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. జీవము కలిగిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు. అయితే 100 సంవత్సరములను పరీక్షించాడు, మళ్ళా ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చి మళ్ళీ ఏమన్నాడంటే, మళ్ళా ఇంకో పరీక్ష ఇచ్చినట్టే ఇచ్చి ఏం చేస్తున్నాడంటే, మరలా ఇదిగో నీకు వాగ్దానం చేసిన నీ యొక్క కుమారుడు మరలా నాకు ఇవ్వమంటే నువ్వైతే నేనేం చేస్తాము? దేవుడు అయ్యింది వాగ్దానం చేసి ఇన్ని సంవత్సరాలు పరీక్షించి నా భర్త ఇన్ని సార్లు తాగి దేవుని మందిరానికి వచ్చి మళ్ళా తాగలేక వెళ్ళిపోయాడు అని మనమైతే అంటూ ఉంటావు. ఏ దేవుడు అయ్యా నువ్వు? వాగ్దానం చేసి 100 సంవత్సరానికి నేను ముసలాడిని అయిపోయి నాలో బలం లేకపోతే నాకంటూ ఒక బిడ్డ వచ్చాడు, నేను హ్యాపీగా ఉన్న సమయంలో ఇదిగో నువ్వు ఇలాంటి పరీక్షలు ఎన్నిసార్లు నాకు పెడతావని చెప్పి అన్నాడు అబ్రహాము? అనలేదు.
ఈ వాక్యమును ప్రిపేర్ అవుతూ ఉండగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇటువంటి వారు బైబిల్లోనే కాదు, మన మందిరంలో కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే అది భక్తిలో యథార్థతో ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యముతో విని 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 ఎంతో సేవకునికి పరిచారకులుగా ఉండి 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 ఇచ్చిన బిడ్డ మరలా కొంచెం చనిపోయిన లేరా? బిడ్డ ఉండి కూడా ఎంతో దేవుడు ప్రార్థన, ఎంతో దేవుడు భక్తి చూపించిన వారు మన కుటుంబంలోని బిడ్డలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇచ్చిన బిడ్డ మరలా దేవుని యొక్క స్థానంలోకి వచ్చి ఏ వాక్యం నేను ప్రిపుతూ ఉంటే వాక్యం ప్రిపేర్ అవుతూ ఉండగానే నాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే అది ఈ జ్యోతండి గురించి మాట్లాడాడు దేవుడు. నాకు ఇప్పుడు అలా ఆలోచన, వాక్యం ప్రిపేర్ అవుతూ ఉండగానే ప్రభువా ఏంటని మాట్లాడుతూ ఉండగానే దేవుడు ఆలోచించాడు. ఏంటంటే ఎంతో భక్తిలో ఉన్నప్పుడు, ఎంత యథార్థంగా ఉన్నప్పుడు వారి జీవితంలో కోల్పోయిందంటే వారి కుమార్తెని పోయి సంవత్సరం కోల్పోయింది. ఆమె సడన్గా చనిపోయేసరికి ఎవరైనా సరే ఎన్నో అవమానాలు పెట్టుంటారు. దేవుడు నమ్ముకున్నావు, నీ కుమార్తె బతికిందా? దేవుడు ఎంతో భక్తి చేసావు, ఎంతో కన్నీటి ప్రార్థన చేసావు, నీ కలిగి ఉన్న నీ బంధువులు ఎంతో దేవుని మందిరంలో ప్రార్థించి ఉన్నారు. మరి నీ జీవితంలో ఎంత శ్రమ ఎందుకు వచ్చింది, ఎంత కష్టం ఎందుకు వచ్చింది, ఎంత వేదన ఎందుకు వచ్చింది? నీ కలిగిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ బిడ్డని బ్రతికించలేదా అని అన్నప్పుడు వారు ఒక మొక్కుబడి చేసుకున్నారంట. దానికి ముందు ఏంటంటే మేము దేవుని యొక్క మందిరంలో న్యూ ఇయర్కి ఏం చేయాలి, ఫుటేరును ఇవ్వాలని. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందో మరలా ఆ ఒక నెల అయిపోతుండగానే వాళ్ళు ఆ మొక్కుబడి ఇచ్చిన ఆ యొక్క మొక్కుబడి మళ్ళీ ఏం చేశారంటే దేవుని మందిరంలో యథార్థంగా మేము ఏం చెయ్యాలని చెప్పి వారు అన్నారంట, ఇదిగో న్యూ ఇయర్కి మేము తీసుకొచ్చి ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో అంత వేదనలో కూడా, అంత దుఃఖంలో కూడా ఆ యొక్క మొక్కుబడిని మేము చెల్లించుకుంటాం. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏదైతే నాకు మొక్కుబడి చేసిన నా మందిరమునకు వారు అర్పించారు, ఏదైతే దేవుని పరిచయలు అనేక మంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే వారికి కలిగిన దానిలో, లేమిలో, కష్టములో, తినడానికి లేని పరిస్థితుల్లో దేవుని కొరకు మీరు సువార్త కొరకు ఏదైతే పని చేస్తూ ఉన్నారో, ఏ విత్తనం మీరు విత్తారో అది రెండంతలుగా ఫలిస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. నిన్ను పరీక్షించిన దేవుడు, నీ యథార్థత, నీ భక్తి చూసిన దేవుడు, ఈ రోజు నువ్వు దేవుని కొరకు ఏదైతే లేమిలో, కష్టంలో దేవుని పరిచయం కొరకు నువ్వు విత్తిన ప్రతి విత్తనం ఏదవుతూ ఉంటుందో అది రెండంతలుగా నూరంతలుగా ఫలిస్తుందని దేవుడు వాక్యం ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే జరిగింది. ఏం జరిగిందంటే పుట్టినప్పుడంట, ఇదే ఆదికాండము 21వ అధ్యాయము 5 నుండి 6 వచనం చదివినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 5 నుండి 6 వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలిగజేస్తున్నావు, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. చెప్పబడి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. 100 సంవత్సరములకు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరు ఇస్సాకు. అప్పుడు వరకు నిందలు పడ్డారు, అప్పుడు వరకు అవమానం పొందారు. కానీ అతని జీవితంలో ఆ రోజున ఇస్సాకు పుట్టడం ద్వారా చూసిన వారందరూ నవ్వారంట. వినువారెల్లా నవ్వారండి. ఎందుకు నవ్వారు? 100 సంవత్సరములకి బిడ్డలు పుట్టడం అనేది కష్టము, కానీ వారు నమ్ముకున్న దేవుడు 100 సంవత్సరములు కూడా అతనికి బిడ్డను దయచేశాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా పరీక్షలతో ఉన్న, ఇబ్బందులతో ఉన్న, నష్టాలతో ఉన్న దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, నీ జీవితంలో నీకు దేవుడు నవ్వు కలిగజేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డల గురించి ఇంతవరకు ఆనందం లేదేమో, నీ కుమారుడి గురించి ఇంతవరకు ఆనందం లేదేమో, నీ కష్టాలు బట్టి నీకు ఆనందం లేదేమో, కానీ ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము వలె, ఇస్సాకు వలె నీ జీవితంలో ఎన్ని పరీక్షలు పెట్టినా సరే నువ్వు విశ్వాసం నిలకడగా ఉంచుకో. నీ జీవితంలో నీ బిడ్డల ద్వారా నీకు సంతోషం కలగబోతూ ఉన్నది. నీ ద్వారా నీ బంధువులకి సంతోషం కలుగుతూ ఉన్నది. నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములు బట్టి మీరు వారెల్లా ఏమైపోతూ ఉంటున్నారు, నీ పట్ల ఎంతో ఆనందమును పొందుకుంటున్నారు. మరలా మొదటిగా అబ్రహాము ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో ఏం జరిగింది? నష్టాల్లో, కష్టాల్లో విత్తనమును దేవుని మాట బట్టి ఏం చేశాడు? విత్తనము వేశాడు. కష్టకాలంలో
విత్తనం వేశారు. రెండోదిగా మూడోదిగా మనం చూసుకోవాలంటే ఇక బలి అడిగారు కదా, ఆ బలి అడిగినప్పుడు ఎంత వయసు ఉంటుందంటే ఇస్సాకు వయసు దగ్గరగా ఎస్టిమేషన్ కొంతమంది అంటే 25 అంటారు, కొంతమంది 25 నుంచి 30 అంటారు, 30 నుంచి 40 సంవత్సరాలు అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా సరే 25 నుంచి 40 మధ్యలో ఉంటాడు. అంటే అబ్రహాము యొక్క వయసు ఎంత ఉంటుంది? దగ్గర 140 ఉంటుంది. అదే సమయంలో ఏం జరిగిందంటే ఈ యొక్క బలి అడిగిన వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడు? కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని, 2 సాక్షులు తీసుకొని బలించడానికి తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే బలిపీఠమును కట్టారంట, కట్టెలు వేశారంట, ఇస్సాకును పట్టుకున్నారంట. ఏం చేస్తున్నాడంటే తండ్రి చేతుల కాళ్ళు కట్టేస్తున్నాడంట. కట్టేసినప్పుడు అర్థమైపోయింది ఇక బలి ఊరే కాదు, మా నాన్న తీసుకొచ్చిననే బలి చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక మర్మం ఉంది, ఆత్మీయ మర్మం. అది ఏంటంటే ఏమనొచ్చు ఇస్సాకు, ఇప్పుడు మనమైతే నానా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్ని ఆశలు అంటే నాకు, ఎన్ని కోరికలు అంటే నాకు బిడ్డలు కావాలి, ఆ బిడ్డలు నేను ఎంతో భవిష్యత్తు చూడాలి, నువ్వు దేవునికి ఎంతో ఇష్టడు కదా, నీకు 140 సంవత్సరాలు వచ్చినాయి కదా, రేపు మామూలు చచ్చిపోతావు కదా, అదేదో నువ్వే బలైపోవచ్చు కదా అని అనొచ్చు. కానీ ఒక్క మాట కూడా తండ్రికి విరుద్ధంగా చెప్పలేదు. హల్లెలూయా. ఇస్సాకులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అటువంటి పరిస్థితుల్లో కూడా లోబడిపోయి, అటువంటి పరిస్థితుల్లో తండ్రికి ఒక మాట కూడా వ్యతిరేకంగా చెప్పకుండా, ఇదిగో దేవుడిని ఒక మాట దూషించకుండా, దేవుని కొరకు తండ్రి కొరకు ఏం చేయబోయాడంటే ఆ యొక్క అర్పణగా మారిపోయాడు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ రోజున ప్రభువుతో మాట్లాడుతున్నది ఏంటంటే దేవుని వాక్యం అనేది నీ ఎదుటిగా వస్తూ ఉన్నప్పుడు వాక్యమునకు నువ్వు లోబడినట్లయితే, వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, ఆ వాక్యమును బట్టి నువ్వు లోబడి నువ్వు జీవించినట్లయితే నువ్వేమైపోతావంటే అబ్రహాము ఇస్సాకుల వలె నీవు కూడా 2 అంతలుగా దేవుడిని ఆశీర్వదించగలిగిన వాడుగా విన్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా సేవకుడు చెప్పి ఇదిగో వెనక గడ్డి కోయాలంటే ఏం చేస్తారు? ఎంతమంది ఉన్నారు చేతులు అతను గడ్డి కోయడానికి రెడీగా? 1, ఇంకెవరు లేరా? సంతోష్ 2, వాళ్ళు 3, ఇంకెవరు లేరు అనకాల ఎవరు గడ్డి కోయరు అనమాట. అయితే అంటే మీరు లోబడినలేగా, లోబడినట్లయితే 2 చేతులు దేవుని వైపు చాపండి. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము కొరకు, దేవుని పరిచర్య వరకు గడ్డెండి ఏదైనా మేము చేస్తామో దేవునికి స్తోత్రాలు చేస్తాము. హల్లెలూయా. అదే మందిరం అయిపోయిన తర్వాత కుర్చీలన్నీ తీసి ఒక చోట పెట్టాలన్నప్పుడు ఎవరు చెప్తే ఎవరు చేస్తారు? ఏంటి ఎంతమంది వెళ్ళారా? అది వెళ్ళిపోయి చెప్పారు, ఎంతమంది వెళ్ళిపోయి వచ్చి కూర్చున్నారు, కుర్చీలు వేసుకోలేరా అనొచ్చు కదా, అనొచ్చు కదా. లేకపోతే ఫ్యాన్లు కట్టమంటే ఫ్యాన్లా ఎవరు ఫ్యాన్ అక్కడ కూర్చొని వాళ్ళకి తెలియదు, ఆ పక్కన స్విచ్లు ఉన్నాయని అనేవారు ఉన్నారా లేదా? లేకపోతే ఈ వారం పాట ఆశీర్వాదం పాడాలనుకున్నప్పుడు నేను మంచి పాట సిద్ధపడ్డా, నేను పాడాలనుకుంటా, ఇక ఫాస్ట్ గా నాకు పాట వచ్చి నేను పాడని చెప్పి లేరా? అయ్యో పోయినందరూ కలిసి పాడాలనుకున్నాము కానీ సేవకు టైం లేదని చెప్పేసి ఆలే పాడేసరికి మేము ఎందుకున్నామని అనుకునే లేరా? లేరా? ఇదిగో బ్యానర్ కట్టాలని సరికి అమ్మో ఫాస్ట్ గారు బ్యానర్ కట్టమన్నారు, బాబు మాకెందుకు వచ్చిన పని, ఎవరు లేరు, ఏదేమన్నాడు సార్ ఉన్నారు, అర్థం కట్టుకుంటారు, మాకేం పని అనుకుని లేరా? ఇది లోబడతానమా? ఇస్సాకు 2 అంతలుగా ఆస్వాదించడానికి గల కారణం తెలుసా? తన తండ్రి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున సేవకుడి కొరకు, మందిరం కొరకు, దేవుని కొరకు నువ్వు ఎటువంటి పరిచర్య కలిగి ఉంటావు? పోయిన వారం చెప్పాను, నాన్నగారు కుర్చీలు వేశారు, మొత్తం పరిచర్య చేశారు అని చెప్తే ఒక్కరు కూడా ఈసారి నేను చేస్తాను ఒక్కరు కూడా లోపడిన లేదు. పొద్దున్న తలుపులు తీసేసరికి అన్ని కుర్చీలు ఎక్కడే ఉన్నాయి. ఇక మా పని మాదే, ఎందుకంటే మేము ఆశ్రదించబడాలి కదా, ఆశీర్వాదం ఎవరికి ఎందుకు? మేమే చేస్తాం దేవుని పని. ప్రభువా ఈ స్థానంలో ఉన్నాం కదా, మేము వాక్యం బోధిస్తున్నాం కదయ్యా, ఇదిగో నేను సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తూ ఉన్నాను, నా యొక్క అన్నని చూస్తూ ఉంటే సహాయ మతం మిషనరీలో సెక్రటరీ చేస్తూ ఉన్నాడు, ఇది మాకు ఎందుకని ఒక మాట ఏదో ఫోన్ చేసి మామయ్య ఎక్కడున్నా రాను వచ్చేందుకు అని చెప్పి పిలవచ్చు. కానీ దేవుడు మాతో మాట్లాడితే ఏంటంటే ఈ రోజున ఈ స్థితి అయినా, ఈ రోజున అక్కడ స్థితి అయినా తల్లిదండ్రులకు లోబడ్డాం కనుక, తల్లిదండ్రుల మాట విన్నాము కనుక, తల్లిదండ్రుల యొక్క వాక్యం చేత ఇక్కడ లోబడి ఉన్నాము కనుక దేవుడు విస్తారముగా 2 అంతలుగా మమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు విశ్వాసులతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నవారు కూడా ఇది నా పని కాదు, కానీ ఇది నా యొక్క పరిచయం యొక్క భాగం అని చెప్పి నీ కలిగిన పని దేవుని మందిరం కోసం ఏ విధంగా అయితే వేస్తూ ఉంటావు, దేవుని యొక్క పరిచయం
పరిచయం కొరకు నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేస్తూ ఉంటూ అది నూరంతలుగా 60ంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మొదటిగా నా జీతం 9,000. అది విజయవాడలో. అక్కడ 9,000 చేసినా ఇక్కడ 3,000 చేసినా ఒకటే. నేను సిగ్గుపడను దేని గురించి కూడా. నేను సిగ్గుపడను. పెట్టిన 39,000 సంపాదిస్తే ఆ 9,000 కూడా నెల 20 రోజులకి ఇచ్చేవాళ్ళు. ఎన్ని రోజులకి? నెల 20 రోజులకి. మళ్ళీ దాంట్లో 2 రోజులు సెలవు పెట్టాం అనుకోండి, ఆ 2 రోజుల సెలవు కూడా ఏమైపోతుంది? ఏముంటుంది? దానిలో కట్ చేసి 8,000 ఇచ్చాడు నాకు తమ్ముడు గాంధీ. తెలుసుగా మనం కూడా విజయాలు చేసి చూస్తే మానేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాం తినేపల్లి. ఒక పూటకు 4,000. సిగ్గుపడలా. ఆ 4,000 కూడా తీసుకొచ్చి మా నాన్న చేతుల్లోనే పెట్టేవాడు నేను. ఎందుకంటే నేను ఆశీర్వదించబడాలని నా తండ్రి కాదు, కానీ ఆయన ఒక దైవజనుడు అని చెప్పి నా కష్టం 4,000 ఇచ్చేవాడిని. 7,000 వచ్చిన తర్వాత ఆ 7,000 కూడా తీసుకొచ్చి మా నాన్న చేతులు పెట్టి నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకునేవాడిని. 10,000 తీసుకొచ్చినప్పుడు 10,000 అయింది. అప్పుడు కొత్త 10 మందిలో నేను ఒక వాక్యం మాట్లాడుతున్నాను. ఏంటంటే, ఇదిగో ప్రభువా, నువ్వు ఇంకా నన్ను ఆశీర్వదించినట్లయితే ఇంకా నీ యొక్క కార్యములు నీ కొరకు నేను చేస్తానని చెప్పి ఆ రోజు నిబంధన చేసుకున్నాను. ఆ సంవత్సరమే నాకు సెంట్రల్ గవర్నమెంట్ దేవుడు దయచేశాడు. హల్లెలూయా. 25,200 వచ్చిన తర్వాత నేను దేవుడితో ముఖపడి చేసుకున్నాను. ఇక్కడే నా కలిగిన జీతంలో అది 50,000 ఉండొచ్చు, అది 1,00,000 ఉండొచ్చు, కానీ ప్రభువా నీ కొరకు ఎటువంటి పనైనా నేను నీ కొరకు చేస్తానని చెప్పి ఆ రోజు నిబంధన చేసుకున్నాను. ఈ రోజుకైనా నిబంధన చేసుకున్నాను. నాకు ఒక పరీక్ష వచ్చింది. 2 నెలలు జీతం లేదు. 2 నెలల్లో జీతం లేదు. వెళ్తున్నాను వస్తున్నాను. కానీ మా నాన్నకి నాకు ఉన్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించాడు. చిన్నప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులైనా మంచి చదివించి ఉన్నాడు. ఇంక ఎన్ని సంవత్సరాలు అడగాలి, ఆయన డబ్బులు లేను అని ఒక ప్రెస్టేజ్ ఉంటుంది. నాకు అడిగితే ఆరాలు అడిగితే తీసుకోండి డబ్బులు. కరెక్ట్గా 1,000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. చివరికి వచ్చేసరికి 1,000 రూపాయలు ఉన్నాయి. మనసు ఏమంటుందో తెలుసా? వస్తాయిగా ఈ నెలకి 25,200, ఒక దశభాగం మహా అయితే 2,500 ఎంత అవుతుంది అని తీసుకుని ఇచ్చేసి అయితే ఉంచేసుకొని కొంచెం ఉంటుందిగా. సాధారణుడు పరీక్షిస్తాడు కదా. అయినప్పటికీ నాకు ఎంత కష్టం ఉన్నా, నాకు షికారు చేయడానికి డబ్బులు లేకపోయినా, నాకు లేకపోతే డైలీ చూస్తా తాగపోయినా, నేను చేసుకున్న మాట మొక్కుబడేది ఎన్ని సంవత్సరాలైనా సరే నా దేవుని కొరకు నేను విత్తనము వేస్తూ ఉండగా అది నూరంతలుగా ఫలిస్తుందని నాకు తెలుసు. ఇదిగో మీ బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీ కలిగిన దానిలో దేవుని కొరకు, మీ లేమిలో, మీ కష్టంలో, మీ ఇబ్బందుల్లో దేవుని యొక్క పరిచయం కొరకు మీరు ఏదైతే పరిచయం కొరగిస్తూ ఉన్నారో అది నూరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కష్టాలు నష్టాలు ఆఖరికి మనకు తెలిసినట్టు నాన్నగారు మేము ఇంటికి ఉన్నప్పుడు ఇదే చర్చించకుండా ఉంటాము. ఎవరు ఎక్క విధంగా ఉన్నారు, ఏ విధంగా భక్తులు ఉన్నారు, ప్రతిది మనం చెప్తారు. రాత్రి ఆహారం జరిగింది. అప్పుడు దాకా నాన్న ఏ వాక్యం ప్రిపేర్ నాకైతే తెలియదు. ఏ వాక్యం ప్రిపేర్ అయితే నాకు తెలియదు. భోజనం చేసాం, మా అత్తగారింటికాడే మంచిగా భోజనం పెట్టారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాక్యంలో వెళ్తుంటే ఇక వాక్యంలో నుంచి వస్తుంటే ఆ ఇంటిలో ఏ అవసరం ఉందో, ఏది వారి జీవితంలో సంతోషమో ఆ దైవజనుడి ద్వారా అది బయటకు వస్తూనే ఉంది. నేను ఆశ్చర్యపోయాను. అమ్మో, ఏమి కావాలనుకుంటున్నారో వారి కుటుంబంలో, వారి జీవితంలో ఒక కుమారుడు ఉన్నాడు, భార్య చూస్తే దూర ప్రాంతంలో ఉంది, రావట్లేదు. ఇదిగో ఆ యొక్క సమయంలో వాక్యం తీసేశాడు. ఎక్కడికి తీసాడు? ఆ వాక్యం మాట తీశాడు. ఏంటంటే, ఇదిగో అక్కడ ఉండడం కాదు, కానీ ఇదిగో నువ్వు ఇక్కడ ఉండాలి, మీరు ఏక శరీరంగా ఉండాలి, మీరు ఒక సంతత కలిగితే మీ కలిగి ఉన్న కుటుంబంలో అన్ని ఉన్నా సరే బిడ్డ లేకపోతే ఆనందం లేదని చెప్పి ఆ రోజున నిన్న నైట్ ఎంతో సూటిగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఈ రోజున సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నీ కొడుకు చూసిన దేవుడు, నీ పరిస్థితులు చూసిన దేవుడు, నీ నష్టాలు చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు లోబడి దేవుని కొరకు ఏదైతే ఇస్తున్నావో దాన్ని ఏమంటున్నాడంటే, వచ్చే సంవత్సరంలో నూరంతల ఆశీర్వాదం మీరు చూడగలుగుతున్నారు. ఇంకా ఉన్నారు. అప్పు తీసుకొని వచ్చి అప్పులో దశం బాగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కూడా చెప్తూ ఉంటాడు. అప్పులో కూడా అప్పు ఇచ్చినందుకు, అది దొరికినందుకు కూడా దశం బాగా ఇవ్వటం అంటే అది కూడా ఎంత భక్తి విశ్వాసమో అది నాకు తెలుసు. అది నూరంతలుగా వారి కుటుంబంలో అది ఆశీర్వాదకరంగా మారిపోయిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఫైనల్ గా నేను చూసినట్లయితే సారిపతి గ్రామంలో ఉన్న స్త్రీ గురించి మనకు తెలిసిందే, చాలాసార్లు విన్నాం. ఆ సారిపతి గ్రామంలో ఉన్న స్త్రీ జీవితంలో మనం చూసినట్లయితే ఆమె జీవితంలో ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది, భయంకరమైన నష్టం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఆమె జీవితంలో ఎంతో పరిస్థితులు అనుభవిస్తూ ఉన్న సమయంలో
పరిస్థితుల్లో ఏలియా భక్తుడితో దేవుడు మాట్లాడేమంటే తెలుసా, ఇదిగో నా కుమార్తె ఎంతో దీన పరిస్థితుల్లో ఉంది, నా కుమార్తె ఎంతో ఆకలితో ఉంది, నా కుమార్తె ఎంతో కష్టములో ఉంది, ఆమె బిడ్డ భర్త లేడు, ఆమె ఎంతో కన్నీరు కలుస్తుంది. ఇదిగో ఆ ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు దైవజనుడు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ఇంటి బయట ఆమె చూస్తుంది, తుడుస్తూ ఉంటుంది. ఆ టైంలో సేవకుడు మాట్లాడుతున్నాడు, అమ్మా ఇదిగో నాకు ఆకలిగా ఉంది, ఒక అప్పం చేసిస్తావా అంటే ఏమంటారు, మాకేయా పైసలు లేవు, మా ఇంట్లో మాకే తినడానికి లేదు, నీకు పెట్టాలా అంటాం. మనమైతే ఈ సొసైటీ బట్టి చెప్తున్నా, నేను ఎట్టగానే నీకు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో చోటకి వెళ్ళమ్మా అని అంటాం. లేకపోతే సేవకుడు వచ్చాడు, ఓల్డ్ మందు సేవకులు వస్తున్నారు, నీకు ఎందుకు కావాలి 5 రూపాయలు 10 రూపాయలు అని ఎవరు లేరా? కరెక్ట్గా టిఫిన్ చేసే టైంకి ఈ ఫాస్ట్ టిఫిన్ అప్పుడే రావాలా, లేకపోతే భోజనం చేసే టైంకి రావాలా, అంత ఆకలితో ఉన్నామని అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉన్నదంటే, ఇదిగో యెహోవా జీవముతోడు దేవుని సాక్షిగా అయ్యా, మా ఇంటిలో ఏమీ లేదయ్యా, ఎటువంటి ఆహారం లేదయ్యా, తాగటానికి నీరు లేదయ్యా, ఇదిగో బుట్టిలో కొంచెం పిండి ఉందయ్యా, ఇదిగో బుట్టిలో కొంచెం నూనె ఉందయ్యా అంటే సేవకుడు నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, ఇదిగో నీవు మొదటిగా నువ్వు భయపడవద్దమ్మా, నీ కలిగిన దానిలో మొదటి అప్ప మనం ఏం చేయాలి, నా కొరకు తీసుకుని రావాలి అన్నప్పుడు ఆమె ఏం చేసిందో, లోబడింది కదా, లోబడి ఎప్పుడైతే మొదటిగా దేవుని యొక్క సేవకునికి అప్పము పెట్టగా ఆ కుటుంబము పోషించబడి ఆ కరువు కాలంలో, ఆ నష్టాల్లో, ఆ కష్టంలో, ఆ ఇబ్బందులో ఏ లోటు లేకుండా కుటుంబం పోషించబడింది. ఈ రోజు నీ జీవితంలో కూడా ఏ కొదువు లేకుండా, ఏ విత్తనం వేసినది నూరంతలుగా ఫలించే విధంగా నువ్వు వేస్తున్న ప్రతి విత్తనం ఏదైతే ఫలించాలంటే నీ జీవితంలో నువ్వేం చేయాలి తెలుసా, దేవుని కొరకు నువ్వు ఎటువంటి లేదులో, ఆహారం లేని పరిస్థితుల్లో, నష్టాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో నువ్వు దేవుని కొరకు ఎటువంటి పరిచయం భారం కలిగి ఉన్నావు, నువ్వు విత్తనాము ఏదైతే ఉందో ఆ విత్తనం ఏమైపోతుందంటే నూరంతలుగా 200 ఆస్వాదించబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వేస్తున్న విత్తనం ఏమవుతుంది, నూరంతలుగా ఆస్వాదించబోతున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 200 ఆస్వాదించడానికి అబ్రహాము ఇస్సాకుల జీవితంలో మనం తెలుసుకున్నది. మొదటిగా మనం చూస్తుంటే తండ్రి బంధువులు విడిచిపెట్టాడు. రెండోదిగా చూస్తూ ఉంటాడు, దేవుడి కొరకు ఎంత పరీక్ష అవమానమైనా సరే విశ్వాసం వచ్చాడు. దేవుడు అడిగినట్టే తన కుమారుడిని ఇచ్చాడు. సారిపతి గ్రామంలో ఉన్న స్త్రీ తన పొదువులో, తన పరిస్థితుల్లో దేవుని యొక్క సేవకుల కొరకు తన కలిగిన మొదటి స్థాపించాడు. ఈ రోజున 5 మీ జీవితంలో చేసినట్లయితే విగ్రహారాధన విడిచిపెట్టండి, తాయెత్తులు విడిచిపెట్టండి, కోడి పందాలను విడిచిపెట్టండి, లోక సంబంధమైన పబ్బాలకు పరిగెత్తమాకండి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, అన్నిటిని విడిచిపెట్టండి. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా నీవు లేని స్థితిలో ఇచ్చిన ప్రతి విత్తనం ఏదైతే ఉందో దాన్ని 200గా ఆశ్రయించబోతూ ఉన్నారు. నీ జీవితం, నీ బిడ్డల ద్వారా నీకు సంతోషం కలగబోతుంది. నీ ద్వారా, నీ యొక్క భర్త ద్వారా నీకు సంతోషం కలగబోతుంది. నీ బిడ్డల భవిష్యత్తులో నువ్వు చూసి వీరు వారెల్లా సంతోషించుదురు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వేస్తున్న ప్రతి విత్తనం 200గా దేవుడు ఆశీర్వదిస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి స్తోత్రం చేద్దాము. ఇంకా సంతోషించడానికి దేవునికి స్తోత్రం చేద్దాము. 200గా దేవుడికి ఆశీర్వదించడానికి స్తోత్రం చేద్దాము. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించు, మనల్ని కూడా ఆశీర్వదించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రము. స్వరమెత్తి బంధకాల నుంచి విడిపించబడాలని 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 200 ఆశీర్వదించని నోరు తెచ్చుగా అడగండి. హల్లెలూయా. అబ్రహామును ఇస్సాకును ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించయ్యా. హల్లెలూయా. మీరు వారెల్లా మా ద్వారా సంతోషము కలగాలయ్యా. హల్లెలూయా. మా బిడ్డల ద్వారా అనేక మందికి సంతోషము కలగాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో 200గా నేను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.